జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క జూలై నెల 2024 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాం. మిథున రాశి ఫలవంతంగా అనుకూలంగా ఉంటారు. శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు 7వ తారీఖున. జూలై 12 నుండి కుజుడు 12వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. రాహు ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉన్నారు. బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నారు. శుక్రుడు మొదటి ఇంట్లో నుంచి సూర్యునితో పాటు ఉంటున్నారు. బుధుడు ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో. మీరు ఏది ప్రయత్నం చేసినా అది విజయం అండి. ఏది ప్రయత్నం చేసినా విజయం. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది. శని తిరోగమనం కూడా మీకు చాలా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో చురుగ్గా సాగుతారు. పోటీల వల్లే వచ్చే సంక్షోభాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. మీరు తోటి వ్యాపారం నుండి పరోక్షంగా వ్యతిరేకంగా ఉన్నా కూడాను దాన్ని కూడా మీరు విజయం పొందుతారు. వ్యర్థంగా సంచరించడం వల్ల, పనికిరాని టైం పాస్ చేస్తడం వల్ల మానసిక అలసట, శారీరక అసౌఖ్యం కలుగుతుంది. కాబట్టి మీకు మంచి సమయం దొరికినప్పుడు ట్యూన్ యువర్ సెల్ఫ్ టు గో అప్. మీరు వ్యాపారం కోసం విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి. అయితే సహోద్యోగుల అనుకూలత ఉంటుంది. వీలైనంత వరకు పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఉన్నత అధికారులతో మాటలు పడే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో కనబడుతుంది. జాగ్రత్త. ఈ నెలలో కుటుంబం ఆనందం మరియు శాంతిగా ఉంటుంది. ప్రయాణాలు చేసి లాభం పొందుతారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నెల ద్వితీయంలో కుటుంబంలో తరచుగా వ్యర్థమైన చర్చలు, కొంచెం అహంకారపూరితమైనటువంటి మాటలు భార్యాభర్తల మధ్య వస్తుంది. సఖ్యత లోపం జరుగుతుంది. కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి. విభేదాలు తొలగిపోతాయి. ఒకరికొకరు అనుకూలించడం ద్వారా మీరు హాని నివారించవచ్చు. పిల్లల విషయానికి వస్తే వాళ్ళ విద్యాభ్యాసాని కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే స్త్రీలు, వ్యాపారం చేసే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మొదటి భాగం బాగుంది. 2వ భాగం మాస ద్వితీయం కొంచెం ఇబ్బందిగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారికి యాజ్ యూజువల్ మిశ్రమంగా ఉంది. వాహనం కొనేవారికి మంచి అవకాశం చెప్పచ్చు. రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే 1వ తారీఖున బాగుంది, 11వ తారీఖున బాగుంది. మీకు ఈ నెల అదృష్టమిచ్చే సంఖ్య 6 అని చెప్పవచ్చు. చంద్రాష్టమం జూలై 21/7/2024 7:27 ఉదయం నుండి 23/7/2024 9:20 ఉదయం వరకు, అంటే సుమారుగా 2.5 రోజులు. టైం బాగలేదు. జాగ్రత్తగా ఉండాలి. చంద్రాష్టమ సమయంలో వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదా వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆరాధించవలసిన దైవం మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి. ఖలౌ వెంకటనాథాయ. ఏం చెప్పారు? వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికింద్ర వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఆ వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్ళి ఒకసారి నమస్కారం చేసిరండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. ఎందుకంటే ఈ జూలై నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళి దక్షిణాయన పుణ్యకాలం కూడా జూలై 10-15 ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆషాఢం కూడా వస్తుంది. కాబట్టి చక్కగా వెళ్ళి స్వామివారిని నమస్కారం చేసుకోండి. పరిహారం ఏం చేయొచ్చండి? మీకు ఖాళీగా ఉన్న సమయంలో అంతా కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి. శనివారాల్లో అవకాశం ఉంటే ఆ తులసితో మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి వేయండి. పేదలకి కొంచెం అన్నం పెట్టండి. ఈ నెల పసుపు కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. అదృష్టం కలిగే రోజులు అంటే 1వ తారీఖున బాగుంది, 11వ తారీఖున బాగుంది. అదృష్ట సంఖ్య 6 అని కూడా చెప్పచ్చు. పరిహారం కూడా చెప్పాం కదా మీకు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు.